హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఇలా నేను చేయబోతున్నాను గ్లాస్ కేక్. సో దానికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్ షుగర్, ఇది వచ్చేసి చైనా గ్రాస్ అంటారు దీనికి. కేక్కి కావాలి మనకి ఒక 2 స్పూన్స్ చైనా గ్రాస్, ఇంకా ఫ్రూట్స్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఈ 1 కప్ నేను షుగర్ తీసుకున్నాను కదా, ఇదే కప్పు తోటి 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇది బాయిల్ కావాలి బాగా. ఇదే కప్ తోటి నేను 4 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. సో ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, చైనా గ్రాస్ అని, అగర్ అగర్ కూడా అంటారు దీనికి. సో మనము ఇప్పుడు ఈ 4 గ్లాస్ వాటర్ దాంట్లో ఒక 2 స్పూన్స్ ఫస్ట్ ఈ పౌడర్ వేసేసుకున్నాం అగర్ అగర్ది. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ దీనికి బాగా బాయిల్ కావాలి. ఇది తర్వాత మనము ఈ 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒకసారి బాయిల్ కావాలంటే ఒక 2 సెకండ్స్. బాయిల్ అయిపోయింది కదా, ఒక 1 మినిట్ వరకు మనం మంచి బాయిల్ అయిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇది కొంచెం కూల్ కావాలి. ఒక 10 మినిట్స్ అయినాక మనము కేక్ స్టార్ట్ చేద్దాము. సో ఈ వాటర్ ఇప్పుడైతే కూల్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయినాక ఈ వాటర్ కూల్ అయిపోయింది. మనకి గ్లాస్ కేక్కి ఇది సూపర్ మార్కెట్లో మనకు చైనా గ్రాస్ అని దొరుకుతుంది. సో ఇది చైనా గ్రాస్ అంటే ఇలా ఉంటుంది ఇది. సో ఇది ఈ డబ్బాలా వచ్చేసి కొంచెం స్ట్రిప్స్ లాగా వస్తుంది చైనా గ్రాస్. సో నేను ఇది గ్రైండ్ చేసుకున్నాను ఇట్లా. సో నా దగ్గర ఇప్పుడు ఇట్లాంటి ఒక మౌల్డ్ ఉంది, ఈ మౌల్డ్లో చేసుకుందాము. ఇప్పుడు ఇది స్టీల్ది అయినా సరే, అల్యూమినియంది అయినా సరే. సో ఒక 1 స్పూను ఫస్ట్ కింద ఈ వాటర్ వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక మనం ఈ ఫ్రూట్స్ ఇలా డెకరేషన్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ యాపిల్ పెట్టుకుంటున్నాను ఇట్లా. ఒక లేయర్ అయిపోయినాక మళ్ళీ మనం కొంచెం మెల్లగా వాటర్ వేసేసుకుందాం. ఇది కొంచెం స్లోగా వేసుకోవాలి. మన ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా. సో ఇట్లా మనం మెల్లగా వేసుకోవాలి. సో ఇది ఇలా అయిపోతుంది. సో మనం క్లోజ్ చేసేసుకుందాము. ఇది ఫ్రిడ్జ్లో మనము ఒక 7 అవర్స్ పెట్టాలి. సో ఈ గ్లాస్ కేక్ ఇప్పుడు రెడీ అయింది. 7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇలా అయింది. ఇప్పుడు తీద్దాం. ఫస్ట్ కొంచెం కార్నర్లో మొత్తం మనం ఒక్కసారి ఇట్లా చేసుకుందాము. సో మన గ్లాస్ కేక్ ఇస్ రెడీ అండి. సో ఈ గ్లాస్ కేక్ రెడీ అయింది కదా, ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను. హర్షిత్ కట్ చేయి. సో చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీ పిల్లలు కూడా బర్త్డే ఉన్నప్పుడు ఇలా కేక్ చేసి వాళ్ళకి పెట్టనండి. జస్ట్ 7 అవర్స్లో అయిపోతుంది ఇన్స్టెంట్గా. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి.